అండి, వెల్కమ్ టు కలకూరగంప. క్యాంపస్ కి వచ్చాం చిన్న పని మీద వచ్చి. మేము చదువుకున్న క్లాసు, మా ఫ్రెండ్ అంటే మా క్లాస్మేట్ ఇప్పుడు ఒక రేంజ్ లో వెళ్ళిండు. మా క్లాస్మేట్ ఇక్కడ. సో తను ఎక్కడికి వెళ్ళిండు, ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఓయూలో ఏం పొజిషన్ అనేది కూడా నేను చూపిస్తా, తనని పరిచయం చేస్తా. యాక్చువల్గా ఇది మా కాలేజు. నేను చదివింది ఎంఎస్సీ అని చెప్తే ఆర్ట్స్ కాలేజీలో ఏం పని అనుకోండి. ఎంఎస్సీ జియోగ్రఫీ అనేది ఓన్లీ క్యాంపస్ లో ఉంటుంది, 14 సీట్లు. బట్ దానికి సంబంధించిన క్లాసులు ఆర్ట్స్ కాలేజీలో జరిగినాయి. అది మేము చేసుకున్న పుణ్యం, అదృష్టం అనమాట. అందరూ చదవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. కుదిరితే మా క్లాస్ రూమ్ చూపిస్తా, లోపలికి పోయి. కుదురుతుందా? చూద్దాం. శ్రీనాగేష్ అని మా క్లాస్మేట్, అంచెలంచెలకి ఎదిగి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిపోయి ఇప్పుడు ఇంకొక వాళ్ళు ఉన్నాడు అనమాట. అయితే తను ఒక వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పిండు. తనతోనే మాట్లాడిపిస్తా ఆ విషయము. ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు అనమాట, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది నీ గురించి నాకని. తను అడిగి తెలుసుకుందాం, ఓకేనా? పోదాం పండి. ఇదంతా మేము నడిచి పోయిన ప్లేస్ అంటే ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి లేడీస్ హాస్టల్ అనమాట. సో ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి ఎన్సీసీ వరకు నో టికెట్, ఫ్రీగా ఎక్కాల, ఫ్రీగా దిగాల బస్సులో. ఎందుకంటే మా క్యాంపస్ లోపల బస్సులు అలౌ చేసినందుకు అది మాకు ఇచ్చిన ప్రివిలేజ్ అనమాట. సౌండ్ వస్తుందా నా నువ్వు? మరి చిన్న పిల్లలాగా కాలేజ్ పోతుందంటే మరి ఇదే తింటూనే ఉంటావు. ఇక ఇప్పటి నుంచి బఠానీలు తిని అలవాటు చేసుకుంటాడు. ఇదే అనమాట. ఆర్ట్స్ కాలేజ్ నుంచి లేడీస్ హాస్టల్ దాకా నడుస్తూనే ఉంటుంటే. అంటే మా లక్ ఏంటంటే పెళ్ళైన కొత్తలో కూడా నియర్ బై లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ వాక్ కూడా మేము ఇక్కడనే క్యాంపస్లోనే తిరిగినాం. అందుకే చదువు అయిపోయిన తర్వాత కూడా చాలా అనుబంధం అనమాట మాకు ఇది. లేడీస్ హాస్టల్ ఎవరు లేకపోతుండే, లోపల ఉంటుండే గేటు. బిల్డింగ్లు కొన్నే ఉంటుండే, చెట్లు మాత్రం ఉన్నాయి కానీ బిల్డింగ్లు లేకుండా లోపల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుండే, చిన్న బిల్డింగ్ ఉంటుండే అంతే. ఈ రోడ్డు మేము పోయే రోడ్డు ఇది చూడండి ఎట్లుందో. ఇది డైలీ వాకింగ్కి వెళ్ళే రోడ్ అనమాట. డింగ్ అని వాకింగ్కి వెళ్తుంటే పెళ్ళైనాక కూడా ఒక 3-4 ఇయర్స్ ఇక్కడికే డైలీ వాకింగ్కి వచ్చేది మార్నింగ్ అవర్స్లో. అయితే ఇప్పుడు ఇందులో వాకింగ్ చేయాలంటే సమ్ నామినల్ ఫీ పే చేయాలంట. రీసెంట్గా ఇప్పుడు ఇదేంటో చూసినా యూట్యూబ్ న్యూస్లోనా ఏదో ఇష్యూ అయ్యింది. సో ఎంత సెక్యూరిటీ లేదా, అంత సెక్యూరిటీ లేదా, అండ్ వాకర్స్ని కూడా పేమెంట్ తీసుకొని అలౌ చేస్తున్నారు కాబట్టి చెక్ చేయట్లేదా అని ఏదో న్యూస్ పడితే అప్పుడు అర్థమైంది అనమాట. అరే ఇదంతా ఖాళీగా ఉంటుండే బా, బిల్డింగ్స్ కట్టినట్టున్నారు, అంతా ఖాళీగా ఉంటుండే. ఇది ఓన్లీ లోపల దాకా పోతే ఏదో ఫారిన్ వాళ్ళది ఉంటుండే కదా. ఇది ఒక హాస్టల్ ఉండే, ఇది క్లోజ్ చేసినట్టున్నారు. బాగాలేదా? ఉన్నారుగా బట్టలు ఆరేసిండు. ఎడ్యుకేషన్ హాస్టల్ పేర్లు భలే ఉంటుండే బా. హాస్టల్ పేర్లు ఏం హాస్టల్ ఉంటుండే అవి? A2 B2 అట్లా అంటే తర్వాత కృష్ణ గోదావరి అట్లా ఉన్నాయి కానీ ఆ పేర్లు వాటికంటే కూడా ఆల్ఫాబెట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రొఫెసర్ ఇవాళ అయితే నాకు ఒక నగేష్ చూస్తే ఒక మహారాజుని చూసిన ఫీలింగ్ అనమాట. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా చాలా చాలా. అందుకోసమనే ఈ రోజు శ్రీనగేష్ కళ్యాణ్ గుర్తుందంటే గుర్తుంది అని చెప్పి వెంటనే చెప్పగలిగా. YouTube star. Okay. Just by doing YouTubes, she earns more than you and me per month. I won't say that. ఓకే, కలకూరగంప అని ఉంటుంది. ఓకే, అది నువ్వు జస్ట్ క్లిక్ చేయి, నీకు తెలిసిపోతుంది స్టోరీ. నువ్వు చూడు అంతే, నువ్వు యూట్యూబ్ చూడు అంతే, ఇంకేం అవసరం లేదు. బ్యూటీనా కాదు, లైఫ్ స్కిల్స్, లైఫ్ టిప్స్, హౌ టు లీడ్ ఏ లైఫ్. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడిగావా? నాకు ఇప్పుడు 42 మంది ఎంప్లాయీస్. తను ఫస్ట్ ఎంప్లాయీ. నాకు నేను సాలరీ ఇస్తే ఎవ్రీ మంత్. సో ఇప్పుడు కళ్యాణ్ చేస్తుంది ఏంటంటే నా దగ్గర జాబ్ చేస్తుంది. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి.
నీకెందుకు చదువు రాదమ్మా? చదువు వస్తే మీలాగా ఉద్యోగం చేస్తా కదా. అదే కదా. నీకు ఒకటి చెప్పనా, చదువు వచ్చి పాడైనాం. చదువు రాకపోతే చాలా బోల్డ్ గా చేస్తాం పనులు, తెలుసా, బోల్డ్ గా అడుగుతాం. చదువు వస్తే చాలా అహంకారము, ఏంటో ఈగోయిజం అడ్డొచ్చేస్తుంది ఏదైనా కూడా. కండిషనింగ్ అయిపోతుంది. చదువు రావద్దు కొన్ని విషయాల్లో. సో చదువు రాకపోతే ఉద్యోగాలు ఇస్తారు, చదువు వస్తే ఉద్యోగం చేస్తారు. చేస్తారు. కరెక్ట్ అన్న. This is actually original nature. Yeah. Just that we realized very late. Even me, for me also after marriage. So then I couldn't do anything now. You know, she's a best entrepreneur I have ఇప్పుడు ever కాదు, seen. ఒకసారి కల్పన మేడం వచ్చి And she's a billionaire. Proud of it. Really, we are proud of it. We are proud of it. Yeah, I don't tell the numbers because it is not appropriate. But she is a best woman entrepreneur and a billionaire which I have seen, and we should be really proud that she is from our. I mean, she is our friend. She is our classmate And a family. And a family. Yeah. That is what I personally feel. Really. అని నాకు ఇంకా శ్రీదేవి గుర్తుంది. Yeah. కొంచెం హార్డ్ వర్కింగ్ తెలుసా. Yeah. I used to appreciate her, Yeah. but I never used to discuss anything with anybody. I used to keep it for myself అన్నమాట. Yes. So who is doing what అని చెప్పి ఒట్టిగా అట్లా చూస్తుంటేనే I remember opening a beauty parlor and all that. Yeah, that is the beginning, first step of her. Beginning. Yeah. Oh no, whether Where I still remember that. 24 years, she is totally a transformed lady and is totally a complete entrepreneur. I have never seen like that in my, because I've been seen many people, but like her, the way she was and the way she is, I mean, she's a to the core human being, humane I would say, but the nature has brought her such a position. Really, we should be very proud of her. She was a great cook also. at that Yeah, time. she was a great cook. I remember all that. And Kalyan was very nice person Yeah, actually. he's still Yeah, he's the same person. So I'm using the word was. Was. I don't know. No, he's still. I used to like him also, like Yes. the way he used to take care of Sridevi and all that. Yes, I yes. used to observe them. అంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కానీ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదని అంటున్నారు కదా. ఇప్పటి పరిచయంలో ఇప్పటి వరకు మనం మాట్లాడిన దానికంటే ఈ ఫోన్ కాల్ కన్వర్సేషన్ వాజ్ హైయెస్ట్, లాంగెస్ట్. కదా. అదే. I have lot of exposure అన్నమాట. I need to talk to them. I need to listen to them. I am appellate authority now. సో వాళ్ళ గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళ సిఏలు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. వాళ్ళ అడ్వకేట్స్, సిఏలు, సుప్రీం కోర్ట్ లాయర్స్, హైకోర్ట్ లాయర్స్ అందరూ వస్తారు. ఐ లిజన్ టు దెమ్ కేర్ఫుల్లీ, తర్వాత మాట్లాడతా చేస్తా, అట్లా అలవాటైపోయింది. Bye. బాయ్ 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 శాంతి, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇది ఒక సడన్ సర్ప్రైజ్, Surprise. సూపర్ సర్ప్రైజ్. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మంచి డాన్సర్. అదొకటి గుర్తుంది. వాళ్ళ నానమ్మ జుట్టు ఎందుకు పెరిగిందంటే నానమ్మ స్పెషల్గా ఆయిల్ తయారు చేస్తుందని చెప్పింది. మనం ఇట్లా కలుసుకోవడము ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా సూపర్. చాలా హ్యాపీ. మా శ్రీనగేష్ ఇది పొజిషన్. సో మా క్లాస్మేట్ ఎంత అంటే నాకు ఒక మహారాజా ప్యాలెస్కి వచ్చినట్టుంది. మా శ్రీనగేష్ ఒక మహారాజు లాగా ఫీల్ అవుతున్నాం. నిజంగా చెప్తున్నాం, ఈ మధ్య కాలంలో ఇంత హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఇదే. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ హెడ్ తర్వాత ఇది, Controller. అండ్ ఈ పొజిషన్ లో ఉండి కూడా మళ్ళీ క్లాస్ తీసుకోవడం అనేది దట్ ఈస్ ప్యాషన్. ప్యాషన్. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పినావు, మళ్ళీ ఒకసారి చెప్పావు. అది కరెక్ట్ గా ఏదో సెమినార్ దానికి సంబంధించి కలగురు యాక్చువల్గా నేను దిస్ ఈజ్ అంటే 1 week FDP ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని HRDC నుంచి చేస్తాం. సో అక్కడ HRDC డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ ది చీఫ్ గెస్ట్. సో నేను బీయింగ్ HRDC of Usmania University, I was there as guest of honor. Speaking about, it was in the month of January 2020, just before Corona. The importance or the scope of online learning and teaching, and it was explaining, because offline అంటే ప్రెజెన్స్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, absent minded ఉంటారు, ఫిజికల్లీ ప్రెజెంట్ బట్ మెంటల్ absent minded ఉంటారు అని it was telling. So role of women, how women can benefit through the technology అనేది. So he was taking your example.
లిటరల్లీ ఇట్ వాజ్. సో ఐ జస్ట్ కెప్ క్వైట్, ఎందుకంటే మనము స్టేజ్ మీద ఉన్నాము. ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్. కూడా స్టేజ్ మీద ఉన్నాం, వాళ్ళు కూడా he was telling the audience, ఎవరో కదా టీచర్స్, all 150 teachers were there. I mean, Okay. degree college lecturers and assistant professors. It was a program, an inaugural program of the FDP, 1 week FDP. So akkada he was quoting your example that what women can do with the technology. ఇది ఎంత అంటే హౌ ఫార్ యూ క్యాన్ రీచ్ టు ద పీపుల్ అనేది దట్ వాస్ అట్ దట్ టైం. నేను కాలర్ ఎగరేసుకున్నాను లోపల, బికాస్ ఈస్ కోటింగ్ మై ఓన్ ఫ్రెండ్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. సో ఐ వాజ్ రియలీ, నీకు చెప్పినా నేను ఫోన్ చేయగలి చెప్పిన, మేడం యూస్ టు యూట్యూబ్ స్టార్ ఎందుకు. అండ్ యూనో ఎప్పుడైతే ఫంక్షన్కి వచ్చినాం కదా, 2 days తర్వాత చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఉస్మానియా స్టేలో. ఫస్ట్ రామకృష్ణ సార్ అండ్ ప్రొఫెసర్ ఉండే, హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. చూడలే వెన్ వీ వర్ దేర్, హీ వాజ్ ఇట్ నిజాం కాలేజ్. On top of it, I am quite familiar with that name Ramakrishna sir, because of these two guys. Yes. Ramakrishna, because he's more than like a friend. Yeah. Anta close. అంటే హీ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ హీ గైడెడ్ అస్. ఓకే ఓకే. కరియర్ అనేది వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన టీచ్ చేసింది కాబట్టి. సో సార్ వాళ్ళ మిస్సెస్ మేడం, వందన మేడం అని, ఆమె కూడా షీ ఫాలోస్ యువర్. సో చాలా క్లోజ్ ఆమె, అంటే ఇట్లా ఒక సొంత కొడుకు లెక్క చూసుకుంటుంది అనమాట. నాన్న నువ్వు శ్రీదేవి ఎట్లా తెలుసు నీకు అని నేను అన్నా, మేడం ఎందుకు అని అన్నా. అంటే లేదు అంటే నువ్వు చెప్పు రాదు అన్నది. అంటే నేను మేడం షీఈస్ మై క్లాస్మేట్ అండ్ షీ మై బెస్ట్ ఫ్రెండ్, బోత్ కళ్యాణ్ అండ్ శ్రీదేవి దే ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. అంటే మనం ఎక్కడ పోయినావు అన్నాడు. అంటే ఫంక్షన్కి వెళ్ళాం మేడం. అంటే అంత క్లోజ్ అంటే చాలా క్లోజ్ మేడం అంటే దే డోంట్ నో కదా అని. అంటే మేము ఆమె ఫాలో అవుతామని చెప్పేసి షీ టోల్డ్. నెక్స్ట్ డే అశ్విని వచ్చింది. అశ్విని వచ్చి ఆమె షీ వాస్ టెలింగ్, ఫ్రెండ్ వల్ల నేను ఫేమస్ అయిపోయినా అని చెప్పేసి షీ వాస్ సేయింగ్. అని అంటే ఎందుకు అని, దేర్ ఫ్రెండ్స్ హూ వాచ్ మీ కలగుర కంప, దేవర్ టెలింగ్ హర్ హౌ యూ నో శ్రీదేవి. So I mean the way that's why when the first time I say YouTube star, from that time you are a YouTube star. Because our time was totally different and today it is totally, I'm happy that each and everyone are well settled. Yeah. That is I mean అందరూ హ్యాపీగా ఉన్నారు. everyone is that is I mean a kind of satisfaction. Correct. Among the friends. అది చాలా, ఎందుకంటే when we look back from where we have come, what was our aim, aspirations, and today we are well placed. That is the ultimate because in the middle age kada, idi middle age we have more crisis, but fortunately we are happy. But my daughter and wife Ashwini, they were so impressed with Actually, that. Unfortunately, I even అది ఫంక్షన్ దట్ ఈస్ నాట్. ఐ జస్ట్ వాళ్ళకి ఏదనంటే నేను ఊకే చెప్తుంటా శ్రీదేవి కళ్యాణ్ అని, మెసేజ్ వాళ్ళ వీడియో చూస్తూనే ఉంటాను నేను, కంపల్సరీ రావాలి భయ్యా చెప్పిండు. అంటే నేను ప్రామిస్ చేసిన అన్న తీసుకొని వస్తా అని చెప్పేసి. సో ఆమె దోషి వాజ్ లిటిల్ అంటే సిక్కున్నాను కూడా. ఇన్ఫాక్ట్ నాకు చెప్పడం కూడా ఎట్లా అంటే డౌట్ఫుల్ గానే చెప్పి నేనైతే పక్కా వస్తా రాదా అన్నాడు. అసలు ఇన్ఫాక్ట్ తన చూడంగా నేను వాళ్ళు సరే అని దే ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ మెంటల్లీ, దే కేమ్ అండ్ దే వర్ రియల్లీ హ్యాపీ. నిజంగా అంటే అవి కొన్ని మెమరీస్ అవి, అంటే కలుసుకున్నాడు ఇది. సో దిస్ ఈజ్ అల్టిమేట్ మా చాలా హ్యాపీగా ఉందండి నాకు. గ్లో అదే తెలుసు ఇన్నర్ హ్యాపీనెస్ ఫస్ట్ టైం ఇక్కడ రావడం. రాయల్ ప్లేస్ ఫస్ట్ నుంచి కూడా మా ఫ్రెండ్ అందులో మళ్ళీ ప్రొఫెసర్ మాతో పాటు చదువుకున్నాడు, మళ్ళీ అందులో ప్రొఫెసర్. ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది అందరికి చెప్పడం. తర్వాత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయ్యాడు, అక్కడి నుంచి అన్ని ఇంకా అనమాట. ఎవరు చెప్పినా లేదు మా వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడు ఏముందంటే పోయి ఇప్పుడు పిహెచ్డీ చేయకపోవడం. ఆ హార్డ్ వర్క్ అంతా ఏం అనిపించదు. వీఆర్ ఇన్ ద ప్రెసెంట్ 22 years ఇట్లా గడిచిపోయింది. సబ్జెక్ట్ ప్యాషన్ ఒక ప్రొఫెసర్ అవుతాడు, బట్ ఏ జాబ్ తీసుకున్నా, ఏ అడిషనల్ రోల్ ఇచ్చినా హీ గేవ్ 100% అండ్ హీ ట్రైడ్ ఇట్.
అది ఇంప్రెస్ చేస్తాం. అదే చెప్తున్నా, తనకి రోల్ రావడం గొప్ప కాదు, ఆ రోల్కి ఎక్కడైనా నాకు ఆభరణం అయిపోతాడు. ఈ బికమ్ అన్ ఆర్నమెంట్ ఫర్ దట్ అని చెప్తా ఉన్నా తనకి. దట్స్ బ్యూటీ. ఐ మీన్ బీట్ అది ఇది కానీ ఎనీథింగ్ సర్టన్ ప్రిన్సిపల్ నుంచి బతికేవు కాబట్టి నీ ఫేట్ కూడా ఆటోమేటిక్ సెట్ అవుతావు. యూ డోంట్ నీడ్ టు రైట్ ఇట్, బట్ దెన్ ద ఫేట్ ఈస్ ఆల్సో పాజిటివ్లీ రిటర్న్ బై ద గాడ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ ఇఫ్ యూ లివ్ బై హిస్ సేయింగ్స్, నాట్ బై ప్రేయింగ్, బట్ బై సేయింగ్స్, then I think you change everything. And I'm not just proud of you because of controller. I'm proud of you very day one. I knew you because You are the same person. you are a character. అది గొప్ప. అంటే చాలా సందర్భాల్లో మనకు అప్పుడే ఇంగ్లీష్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం. అయితే ఎలాంటి కరెక్షన్ చేస్తాడు అంటే, నేను ఏదో రాస్తుంటే అది బుక్ పెట్టేసిపోతుంటే బ్రేక్ తీసుకొని వచ్చేసరికి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటుండే. యూ హ్యావ్ టు బి, ఏదో రాసా ఏదో యూ హ్యావ్ టు బి అని, అది యాక్చువల్లీ నీకు చెప్తున్నట్టుంది. అదొక వాట్ ఐ ఇంటెంట్ వాస్ టు రైట్ ఎ జనరలైజ్డ్ వే. హీ కేమ్ అండ్ కట్ యూ అండ్ హీ సెట్ ఇట్ వన్ హ్యాస్ టు బి. అది ఎంత సింపుల్ సటల్ వేలో అంత బ్యూటిఫుల్ అంటే హీ నెవర్ అఫెండెడ్. అంటే అదొక అఫెన్సివ్గా, అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అఫెన్స్ గాను, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎంత సటల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పినంటే దట్స్ అ బ్యూటీ. ఇట్స్ వెరీ వెరీ రేర్. అంటే అవి చిన్న చిన్నగా నాకు గుర్తున్నాయి, నాట్ మేజర్ థింగ్స్, బట్ యూఆర్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. శ్రీనగర్తో పరిచయం క్యాంపస్లో క్లాస్మేట్గా. తన మంచి వ్యక్తిత్వంతో, తన ఇంటెలిజెన్స్ తోటి, తన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తోటి అప్పుడే హీ వన్ మై హార్ట్ బిఫోర్ శ్రీదేవి. బట్ ఏంటంటే చాలా రేర్గా ఏం చెప్పినా ఏం చేసినా ఎక్కడ హర్ట్ చేయకుండా, బట్ చెప్పే పని దాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా ఉండేది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఫ్రమ్ డే వన్ ఈజ్ హిస్ స్పెషాలిటీ. అది కాకుండా ధర్మబద్ధంగా ఉండడం అనేది అందరూ మాట్లాడుతుంటాం, బట్ హీస్ లిటరల్లీ లివ్డ్ హిస్ లైఫ్ బై వాట్ హీ బిలీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్స్. అది మామూలు విషయం కాదు, చాలా రేర్. తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అంటే అదే కొద్దిమంది ఫ్లూక్ అనొచ్చు, లక్ అనొచ్చు ఏమని, కానీ ఈయన విషయంలో మాత్రం కేవలం ఆయన వ్యక్తిత్వం అండ్ దాన్ని చేసే పని మీద ఇష్టం, ప్రేమ, శ్రద్ధ. సో అవన్నీ ఉంటే ఒక మనిషి ఎంత ఎదగొచ్చు అన్న దానికి మాకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే ఈ సీట్లో చూడడం ఒక ప్రివిలేజ్గా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. బట్ నాకు శ్రీనాగేష్ అంటే ఈవెన్ బిఫోర్ దిస్ పొజిషన్స్ నా క్లాస్మేట్గా ఉన్నప్పుడు కూడా నాకు అంతే రెస్పెక్ట్ ఉండే, అంత ఇష్టం ఉంటుండే, బికాస్ ఆఫ్ హిస్ ఆయన వ్యక్తిత్వం అది. సో ఇది మాకు ఒక చిన్న ఆభరణం లాగా, అయితే ఒక ఫెదర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. అండ్ సచ్ అన్ యంగ్ ఏజ్ హీస్ హ్యాజ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. అండ్ ఐ విష్ హిమ్ టు be happy first of all, and then enjoy life at the same time, achieve the highest heights that he desired to. అంతే కింద రెండు కామాలు పెట్టుకో. నేను I'm really proud. Happy. He నిద్ర పట్టదు because the way she is so happy. ఇట్లా చూసి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. My goodness. Affection అది ఎప్పుడు పోదా? That is for sure. మనం రేర్గా మాట్లాడతాం సంవత్సరంలో 4-5 times. మాట్లాడేటప్పుడు that body was there. ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. శ్రీనగేష్కి ఫోన్ చేయాలంటే అరే చాలా రోజులే మాట్లాడా కానీ థాట రాదు, ఏముంది మనోడే కదా, అది వచ్చేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు, దాని తర్వాత యూ కెన్ కాంకర్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ once again. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి.